అవసరం ఇప్పుడే ఇంటికి వచ్చిన 8 గంటలకు వెళ్ళినా దగ్గర దగ్గర 1 అవుతుందన్నా వచ్చేసిన. బుకింగ్లు వస్తున్నాయి కానీ నాకు ఉప్పల్లో వచ్చింది 600 చూపించిందన్న. మంచి రేట్, చాలా మంచి రేట్ అది. కాకపోతే మనకు తెలుసు కదా, మనకు టైం పైన ఇంటికి ఉండకపోతే మనకు కాదు, టైం పైన ఉండాలి. 10-12 యాక్చువల్లీ ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. నాకు ముచ్చాను వచ్చేసింది. ఇప్పుడు బుకింగ్ తీసుకుంటే యాక్చువల్లీ మాస్టర్ ప్యాకింగ్ నాకు బుకింగ్ దొరికింది అన్న ఇక్కడ నుంచి, మన ఇన్నర్బెట్ మాల్ నుంచి. కాకపోతే అక్కడ లొకేషన్ దగ్గర ఉన్న తర్వాత క్యాన్సిల్ చేసిన. మన కార్ ప్రాబ్లం, కార్ విషయం మన పబ్, అది పబ్లో ఎట్లుంటుందో తెలుసు కదా, వాళ్ళు ఇక హైఫై ఉంటారు మొత్తం, చిన్న కార్ కదా, మేబీ అట్లా క్యాన్సిల్ చేసిన అనుకున్నా. అది ఉందన్న ప్రాబ్లం, అదే ఉంది ఆల్టోతోనే. నైట్ పూట మనం రిస్క్ తీసుకోలేము ఆల్టో కార్తో. రిస్క్ తీసుకొని మనం ఏమంటారు బిజినెస్ చేయలేము మనం. ఆల్టో కార్తో ప్రాబ్లం అదే వచ్చింది. పొద్దున్న పూట ఇక్కడానికి ఆలోచిస్తారు కదా, కంఫర్ట్గా కావాలి ఏదైనా పైసలు పెడతారు కదా, ఎవరైనా, నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎవరైనా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ ఎవరికి లేని వాళ్ళు మాత్రం ఎక్కిపోతారు. కానీ దగ్గర దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక బంజారాస్ నుంచి వచ్చేస్తాం, బంజారా జూబ్లీస్ నుంచి వస్తున్నా ఎంటీ. బుకింగ్ లిస్ట్లో బోటుపల్లి వచ్చింది, నాకు ఉప్పల్లి వచ్చింది మెట్రో స్టేషన్. మళ్ళా లింగంపల్లియా షేర్లింగంపల్లి, మళ్ళీ ఉల్టా. నైట్ పూట చేయాలనుకుంటా కానీ నేను రిస్క్ తీసుకున్నాను, అది ప్రాబ్లం వచ్చి. కాకపోతే అర్నింగ్ 1000 రూపీస్ అయింది అనుకుంటున్నా. 1000 రూపీస్ ఎంత అయింది, కిలోమీటర్ అంటే 180 కిలోమీటర్ తిరిగింది. నియర్ బై 100 to 80 కిలోమీటర్లు తిరిగింది అనుకుంటున్నాను. కాకపోతే అసలు వెళ్ళాలి అనుకోలే, కాకపోతే వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా అంటే ఒకసారి చూసాం సాయంత్రం పూట. నాకు కూడా వేరే పనులు ఉండే కదా, లొకేషన్ 2-3 లొకేషన్ చూసేది నాకు, ఆ లొకేషన్ దిక్కులో వెళ్ళినా. కాకపోతే నైట్ పూట ఓకే అన్న, ఇంకా నైట్ పూట చేసేటోళ్ళు మాత్రం రిస్కీ. కాకపోతే ఒకటి కూర్చున్నాడు తాగి. ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ అనుకుంటా, లేదు ఫస్ట్ బుకింగే. నేను డైరెక్ట్ ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయినా, ఇక్కడ బంజారాస్కి వెళ్ళిపోయినా. డైరెక్ట్ ఎక్కడ ఆపలే, మన ఆరంగడ్ దగ్గర ఆపిన. బుకింగ్ రాలేదు, టైం వేస్ట్ ఎందుకు చేయాలని డైరెక్ట్ ఆరంగడ్ బ్రిడ్జ్ ఎక్కి అత్తాపూర్లకి బంజారాస్ వెళ్ళిన. అక్కడ నుంచి ఒక బుకింగ్ దొరికింది. అంకుల్ డ్రింక్ చేసి ఉన్నారు, రిటైర్మెంట్ అంకుల్, అంటే సీనియర్ అనుకున్నాను, మామూలుగా ఓల్డ్ ఏజ్. చెప్తున్నాను అనమాట, ఇట్లా తాగినా బాబు నన్ను ఏమనుకోకు అని చెప్తే, లేదు సార్ చెప్పను అని చెప్తే, ఇక ఆయన పొలిటికల్ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుకుంటూ కూర్చొని టైంపాస్ చేసుకుంటూ వదిలేసిన. ఎక్కడ వదిలేదంటే మాదాపూర్ దగ్గర వదిలిపెట్టినా. దాంతో 2 చిన్న చిన్న బుకింగ్ కొట్టినా. మన అంతతో ఒకటి ర్యాపిడోలో కూడా కొట్టినా. బుకింగ్ స్క్రీన్ షాట్ పెడతా. 3 బుకింగ్ కొట్టినా, 4 బుకింగ్ ఏమో కొట్టినా. క్యాన్సిలేషన్ బుకింగ్ అది 57 రూపాయలు వచ్చినాయి. 4 కిలోమీటర్స్ వస్తే 57 రూపాయలు వచ్చినాయి. అది మొత్తానికి అయితే చిన్న చిన్నవి అయితే కొట్టినా. 2 ట్రిప్పులు హైటెక్ సిటీకి, అంటే హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది అక్కడ, అట్లాంటివి 2 బుకింగ్ కొట్టాయి. వెయిట్ చేసిన, మాస్టర్ ప్లాన్ దొరికిందిగా 206 రూపాయలు ఎంత చూపించింది. అది వచ్చిందని చెప్పి యాక్సెప్ట్ చేసిన. నాకు మెహదీపట్నం వచ్చిందన్న, ఇక్కడ ర్యాపిడోలో 216 రూపాయలు, 18 రూపాయలు. దాన్ని వదిలిపెట్టేసిన, ఇట్లా పోయి వెళ్తున్నాం కదా అని చెప్పి. అనాసాబ్ ఇది వెళ్ళేసరికి అనాసాబ్ క్యాన్సిల్ చేసి పెట్టేసి. అట్లా కార్ చిన్న ఉంది కాబట్టి లొకేషన్ దగ్గర చూసిండు. నేను అనుకున్న ప్రకారంగా అయితే చూసిండు మా రోడ్ బండి అయితే. బండి చూసి క్యాన్సిల్ చేసినాము. మన పబ్లిక్ ఎక్కువ ఉందని అనుకుంటే క్యాన్సిల్ చేసినావు, లేకుంటే ఏదో తెలియదు, క్యాన్సిల్ అయితే చేసినాడు. అదే అట్లుంటుంది రాత్రిపూట మనం డ్రైవింగ్ చేస్తే ఆల్టోల్లా. కాకపోతే రేపు మనం బయటికి వెళ్ళేది ఉంది, మనం తుల్జాపూర్లో వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుంది. వెళ్ళాలి 5 o'clock వెళ్ళాలని, ఇప్పుడే ఇక్కడ అవుతుంది. కాకపోతే ఫ్రెండ్స్ అండ్ బట్టి వెళ్తున్నాం కాబట్టి చూద్దాం ఏమవుతుంది అని. వస్తా అని చెప్పి రాలైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది వెళ్ళేది. కానీ డ్రైవింగ్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు పోయి అనుకున్నా 1 అవుతుంది. చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే వీడియోలు అయితే నాకు కంటిన్యూ వస్తాయి, తప్పుగా అనుకోకుండా. కాకపోతే నాకు వేరే దాని దిక్కెళ్ళి నేను వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాను. దానిలోంచి ఒక్కసారి బయటికి వెళ్తే కంటిన్యూ వీడియో వెళ్తా. అసలు ఈ మధ్య చూస్తున్నా కదా వీడియోలు సరి చేయట్లేదు, షార్ట్ పెడుతున్నా, ఏదో ఇక పెట్టాలని పెడుతున్నా అంతే తప్ప మెయిన్ లాంగ్ పైన కాన్సన్ట్రేషన్ పెడదాం అనుకున్నా, అయితే లేదు. చూద్దాం ఎప్పటివరకు ఇట్లా అవుతుందా, ఎప్పుడో ఒకలాగైతే ఉండదు, చేంజ్ అయితే అవుతుంది లైఫ్ అనేది. చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకేనా. మీరు మాత్రం మీరు నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త డ్రైవ్ చేయండి ప్లీజ్, స్లోగా చేయండి. ఇంకా పొద్దున్న డ్రైవ్ చేసేవాళ్ళు కంపల్సరీ అన్నం తినన్నా, కంపల్సరీ తినే వర్క్ చేయండి. ఓకేనా. మామూలుగా అయితే టెన్షన్ తీసుకోకండి. బాయ్.